విధి వంచితులకు ఆశ్రయం కల్పించాల్సిన స్వదార్ హోం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. బాధిత మహిళలకు దారి చూపాల్సిన అధికారులే వేధింపులకు పాల్పడుతూ ఉండడంతో హోం నుంచి మహిళలు పరారవుతున్నారు. అధికారులు తమతో ఇంటి పనులు, ఒంటి పనులు చేయించుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్వధార్ హోం నుంచి ఓ మహిళ అదృశ్యమైంది. సీసీ కెమెరాలు ఉన్న సదరు మహిళ ఎక్కడికి పారిపోయిందో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. హోంలో ఉన్న మిగతా మహిళలు అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఉన్నతాధికారులకు లేఖ రాయటం కలకలం సృష్టించింది. స్వధార్ హోం సూపరింటెండెంట్తో పాటు ఓ జిల్లా స్థాయి అధికారినిపై బాధిత మహిళలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. జిల్లా సంక్షేమాధికారి తమతో ఇంట్లో పనులు, బాడీ మసాజులు చేయించుకుంటున్నారని చెప్పారు. నిజామాబాద్తో పాటు హైదరాబాద్లోని వారి ఇండ్లలో పనులు చేయిస్తున్నారని తెలిపారు. దీంతో వారి వేధింపులు తాళలేక మీడియా ముందుకు వస్తున్నామని చెప్పారు. సార్లు వచ్చే ముందు ఒక 5 నిమిషాలు మమ్మల్ని ప్రిపేర్ చేస్తుండే. వాళ్ళు వస్తే మీరు ఇట్లా చెప్పాలి లేకపోతే మీరు చంపి పడేస్తాం. ఇద్దరు ఒకటే సార్. ఇక్కడ నిజంగా వివక్షకు గురైన మహిళలు, పోక్సో కేసు బాధితులు, భార్యాభర్తల విభేదాలతో వచ్చిన మహిళలకు స్వధార్ హోంలో ఆశ్రయం కల్పిస్తారు. జిల్లా కేంద్రంతో పాటు బోధన్లో స్వధార్ హోంలు ఉన్నాయి. నిజామాబాద్ ఆశ్రయంలో ఆశ్రయం పొందుతున్న మహిళలను అధికారులు వేధిస్తున్నారంటూ బాధిత మహిళలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఇదే సమయంలో ఓ యువతి హోం నుంచి పరారవటం చర్చనీయాంశంగా మారింది. స్వధార్ హోంలో ఆశ్రయం పొందుతున్న మహిళలతో అధికారులు సొంత పనులు చేయించుకుంటున్నారు. దీనిపై బాధితులు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. ఘటనపై ఆ శాఖ మంత్రి సైతం సీరియస్ అయ్యారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హోంకి దగ్గరలో తను ఇల్లు తీసుకొని కొత్త డీడబ్ల్యూ గారు వచ్చిన కాడి నుంచి మా పిల్లల్ని వాళ్ళ పనికి పిలుచుకోవటం ఏదో చేయటం జరిగింది. అవన్నీ మీకు వాళ్ళే చెప్పారు బెనిఫిషియర్స్. నేను నా దృష్టికి వచ్చిన తర్వాత నేను పోవద్దని వాళ్ళని ఆపాను. ఆ తర్వాత తను అదేదో మనసులో పెట్టుకొని మేము ఏదో చేసామని అంటే అది మేము ఎలాంటి తప్పు జరగలేదు మా దగ్గర నుంచి. మాకు ఇప్పుడు కూడా స్టిల్ 2 సంవత్సరాల నుంచి గ్రాంటీనేట్ రావాలి, గవర్నమెంట్లోనే పెండింగ్ ఉంది. ఇంకా మాకు రిలీజ్ కూడా కాలేదు. అయినా కూడా మేము అప్పులు తెచ్చి హ్యాండ్ లోన్స్ తెచ్చి రన్ చేస్తూ ఉన్నాం సార్ ఆర్గనైజేషన్. నేను ఆ మీద కుట్ర చేయాల్సిన అవసరం నాకు లేదు సార్. ఆమె డిస్ట్రిక్ట్ ఆఫీసరు. మేము ఎంత కాదన్నా అవునన్నా మేడం అండర్లోనే మేము పనిచేయాలి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో చిన్నదైనా పెద్దదైనా మేడం కోఆర్డినేషన్ తోటే మేము పోతాము. వ్యతిరేకంగా ఏ ఎన్జిఓ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఎప్పుడూ పోదు సార్. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నారు, అంతేగాని నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ బెనిఫిషియర్స్ చెప్పడానికి కానీ దీనికి కానీ. ఇక హోంలో ఆహారం కూడా సక్రమంగా పెట్టడం లేదని బాధితులు వాపోయారు. పైగా మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. డిఎంహెచ్ఓ రాజశ్రీని విచారణ అధికారిగా నియమించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి మాత్రం తాను ఎవరిని వేధించలేదని చెబుతున్నారు. బాడీ మసాజ్ చేయించుకోలేదని, ఇంటి పనులకు సైతం పిలవలేదని వారి ఆరోపణలు ఖండించారు. వాళ్ళు 3 అభియోగాలు చెప్పినారు. ఒకటి, నేను మసాజ్ చేసుకుంటానని ఇప్పుడు ఇక్కడికి వచ్చాక చూశాను. ఐ డోంట్ నో హీ హిమ్సెల్ఫ్ యూస్ టు డూ దట్. బికాజ్ నేను ఎవరిని కూడా కాళ్ళు కూడా మొక్కనీయము. నేను ఇస్లామిక్ తరికాలో పెరిగిన దాన్ని. ఐ విల్ నాట్ సఫర్. ఏ చిన్న అబ్బాయిని కానీ బిడ్డను కానీ నేను ఆడ సతాయించింది లేదు, హరాస్ చేసింది లేదు, బయటికి పోనిస్తలేదు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. నా నామ్స్ ప్రకారం నేను బయటికి పంపడానికి లేదు, బయటికి పోయి పని చేసుకొని ఇస్తలేదు. ఇవేం వర్కింగ్ మెన్స్ హాస్టల్ కాదు బయటికి పోయి పని చేసుకొని వచ్చి రాత్రులు ఈడ పడుకోవడానికి. ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబుల్? నేను ఎవరికాడ నయా పైసా తీసుకోను, నేను ఎవరికి నయా పైసా ఇవ్వను. అది నా పాలసీ ఫస్ట్ నుంచి. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది. వెంటనే దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఒకవైపు బాధితుల తీవ్ర ఆరోపణలు, మరోవైపు వారి ఆరోపణలు అధికారులు కొట్టిపారేస్తున్నారు. మరి ఉన్నతాధికారులు ఈ అంశంపై ఎలాంటి నివేదిక అందజేస్తారో చూడాలి.